ఇంట్లో పని అంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు. ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయింది, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు మంచి మాట చెబుతాను రా. బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను, సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చెయ్యి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్కబోసేస్తుంది. నేను వెళ్ళి డాబా మీద పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా గదిలో సాప వేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో, నీ చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. ఇంకో 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య తీరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? ఈ వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానే. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది, నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? వసావు, నీ డాబా మీద వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అట్టాగే అమ్మగారు. మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా ఆయనానికి దండం పెడతాను, విడిచిపెట్టు. రే నీకు దండం పెడతాను, ఇప్పుడు ఆపమనకరా, కళ సగంలో ఉంది. పూర్తవడానికి ఎంత టైం అవుతుంది? తెల్లారుతుందా? అయితే ఒక్క నిమిషం టైం నాయన. ఇదిగో తొందరగా రా, లేకపోతే నాకు నిద్ర పట్టదు. నేనేం రా, నీతో కొంత పని ఉంది. మెలికొచ్చిందా? మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎందుకైతే నీకెందుకు రా, నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కొంప తీసి నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కాదు కానీ. లక్ష్మి 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 తీయన్ని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్. హాయ్ సరే గాని ఏమిటో పొద్దుటే మా ఆయన హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? ఏమి తెలియనట్టు అడుగుతారే, రాత్రి అంతా అల్లరి చేసి. అల్లరా? ఏమిటి నువ్వు అనేది? అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలిపి పనులు. రాత్రి డాబా మీద నిన్నెవరు పడుకోమన్నారే? రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్లని నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబా మీద పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో, నేను రావడం ఏమిటి, జాతర చేయడం ఏమిటి? రాత్రి తెలవాలి ఆ కారణంతో కాపురం చేస్తాను, నా కొంప మురిగిపోయింది. దేవుడా దేవుడా. ఏమైందండి, ఎందుకు ఎడుతున్నారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నాను. కొట్టద్దండి అయ్యారు, నన్ను కొట్టద్దండి అయ్యారు, మీరే కదండి నన్ను రావాలి తప్పు చేస్తుంది మీరు, వాడండి కొడతారు. తప్పు చేసింది వాడు. రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబా నోడుతాడు చెప్పలేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా? నాటకమా? ఇదంతా నాటకమా? నిజమా? నిజమేనండి. ఎప్పుడు చేయలే. ఏమిటిది? ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పినట్టు పోనీ పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈ అన్న. వాడి చెల్లెలైన నీకు కూడా అధిగత పెట్టిస్తాను.
ఏయ్, ఏయ్, శ్రీ, నేను నీ అన్నలాంటి పశువులు మాత్రం కాదు. పోనీ అప్ చేయి. దిగు. దిగమంటుంటే ఊరుకో బాబు, ఊరుకో బావా, బాబు. నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు. పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. కంగారు పడుకోవా, డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు ఊరుకోవా. మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తానో తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి. డాక్టర్ రోజా, విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతని పొగుడుతున్నారు. నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు. అందుకే ఆ తండ్రి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఇంతకాలం నా సొమ్ము తిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయని దద్దమలా తిరిగి వస్తారా? అతనికి వాడిని కుక్కని కాల్చినట్టు కాల్చి నా కూతురుని నేనే రక్షించుకుంటాను. వచ్చేసావమ్మా? వాడిని నటకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడోనని కంగారు పడిపోతున్నానమ్మా. కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మనిషి కాదు నాన్న అతను. రోజా, అవును నాన్న, అతను అలాంటి వాడైతే నేను ఇంటికి తిరిగి వచ్చేదాన్నే కాను. నన్ను పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. పైగా అతను ఏమన్నాడో తెలుసా నాన్న? తను శేషగిరి అన్నయ్య లాంటి దుర్మార్గుణ్ణి మాత్రం కాదన్నాడు. నాకది నిజమని కూడా అర్థమైంది. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవతలు. ఆ తండ్రికి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఏమిటండి ఇది? ఏదో ముష్టివాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్లదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరివి. మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు ముయ్యవే ముసల్దా. ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఓతలకి ఏమిటి నాన్న ఈ దారుణం? అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యగారు, అయ్యగారు, అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతాడు. చూడండి. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి.
సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా! అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదానివి కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధానికి కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. భరత్ భరత్ ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? హే రాముడు భీముడు, పద. హే! 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 రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా, వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాట కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలు నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా, ఓ చిన్న సలహా. మీ ముగ్గురు గోకి గోకి నా చేతులు పుళ్ళైపోయాయి కానీ మీరిచ్చిన సలహా ఒక్కటైనా నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త.